శ్రీ రమణాశ్రమ స్మృతులు ఉపదేశమాల. ఒకప్పుడు ఒక భక్తుడు శ్రీవారితో సంభాషిస్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతలో కృష్ణ భగవాన్ సెలవిచ్చారు కదా, దాని భావం ఏమిటి అన్నారు. భగవాన్ నవ్వుతూ, ఏమున్నదండి, దుష్టులను శిక్షించి సాధులను రక్షించి ధర్మ సంస్థాపన కావించే నిమిత్తం ప్రతి యుగంలోనూ నేను పుడుతూ ఉంటాను అని అర్థం. తెలుస్తూనే ఉంది కదా అని అన్నారు. అది కాదు భగవాన్, నేను పుడతాను, నేను రక్షిస్తాను అంటారే, కృష్ణుడేమి మళ్ళీ మళ్ళీ పుడతాడనా అర్థం అన్నాడా భక్తుడు. ఓహో, అదా మీ సందేహం. నేను నేను అంటే మహాత్ములు చెప్పే నేను శరీరాన్ని గురించి కాదు. నేను అంటే ఆత్మ అన్నమాట. ఆ నేను అంతఃకరణతో కూడి అహంకారం అవుతుంది. ఆ అంతఃకరణ రహితమైనదే ఆత్మ. ఆ నేనే బహిర్ముఖమైతే జగత్తుగా పరిణమిస్తుంది, అంతర్ముఖమైతే అహం స్ఫురణ రూపంగా అంతటా నిండి ఉంటుంది అన్నారు భగవాన్. అయితే ప్రారబ్ధం లేనిది శరీరం రాదని కదా శాస్త్రవచనం. పరమాత్మకు ప్రారబ్ధం ఏమిటి అన్నారా భక్తులు. శాస్త్రవచనాన్ని గురించి సందేహించవలసిన పని లేదండి. పరమాత్మ నిష్క్రియుడు కదా, ప్రారబ్ధం ఎలా వస్తుంది అంటారు మీరు. అందుకు సమాధానం ఆ శ్లోకంలోనే ఉందే. దుర్మార్గులు పాపకార్యముల చేత సాధువులను బాధిస్తూ ఉంటే ఆ సాధుజనులు ఈ బాధ ఎలాగైనా పోగొట్టమని పూజ, జప, తప, యజ్ఞ, యాగాది సత్కార్యాచరణ చేత భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ఆ దుర్మార్గుల పాపం ఈ సాధుజనుల పుణ్యం కలిసి ప్రారబ్ధంగా పరిణమించి భగవంతుడు రూపం ధరిస్తాడు. దానినే పరేచ్ఛా ప్రారబ్ధం అంటారు అని సెలవిచ్చారు భగవాన్. మరొకప్పుడొకరు అచ్యుత అంటే అర్థమేమి అని భగవానుని అడిగారు. అచ్యుత అంటే జారనివాడు, తన స్థితి నుండి జారని మనస్సు కలవాడు, మనస్సును ఆత్మయందే లీనమొనర్చిన మహానుభావుడన్నమాట. అస్ఖలిత బ్రహ్మచారి అంటేనూ ఇదే అర్థం. బ్రహ్మమునందే చెరించువాడు, అందుండి జారని మనస్సు కలవాడన్నమాట అన్నారు భగవాన్. హృషికేశ అంటేనో అన్నారా పృచ్ఛకులు. హృషికములంటే ఇంద్రియములు, ఆ ఇంద్రియములకు ఈశ్వరుడన్నమాట. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంది అన్నారు భగవాన్. మరొకసారి గీతను గురించే మాట్లాడుతూ ఒకరు, అయితే గీతలో దైవీ హేష గుణమయీ అన్న శ్లోకంలో నన్నే ఆశ్రయించిన వారు నా మాయను జయించగలరు అంటారే, భావమేమి అన్నారు చల్లగా. అదేనండి, దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అంటే త్రిగుణాత్మికయు దైవ సంబంధియు అయిన నా మాయ అతిక్రమింప వీలులేనిది సుమా. అయితే నన్నే ఆశ్రయించిన వారు మాత్రం ఆ మాయను సులభంగా అతిక్రమిస్తారు అని కదా తాత్పర్యం. నన్నే ఆశ్రయించిన వారంటే నేననేది ఏది అని విచారించి ఆ నేనునే ఆశ్రయించిన వారు నా మాయను అతిక్రమించగలరు అని తాత్పర్యం. గీతలో ఈ శ్లోకం తరువాత మరొక శ్లోకంలో చతుర్విధ భక్తులను గురించి చెప్పారు చూడండి. చతుర్విధా భజంతే మాం ఏ జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అంటే అనేక కష్టములను అనుభవించుచున్న ఆర్తులు, ధనమును అభిలషించిన వారు, భగవత్ స్వరూపమును తెలుసుకొనగోరిన జిజ్ఞాసులు, తమను తామరసిన జ్ఞానులు అనే 4 విధాలుగా ఉండే భక్తులు నన్ను సేవిస్తారు అని తాత్పర్యం. ఆ వెంటనే తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థ మహం సచ మమ ప్రియః అని చెప్పారు. అంటే పై 4 రకముల భక్తులలో ఏకభక్తి కలవాడు, నిత్యయుక్తుడు అగు జ్ఞాని శ్రేష్ఠుడు. నేను ఆ జ్ఞానికి మిక్కిలి ఇష్టుడను, వాడును నాకు ప్రియుడు అని తాత్పర్యం. అంటే నేను అనునదే ఆ జ్ఞానికి మిక్కిలి ప్రియం. ఆ నేననున్నదొక్కటే భజించువాడు నాకును అతనికి నేనును ప్రియులము. అంటే నేనను ఆత్మకును ప్రియుడు అని భావము. అలాగే గీతలో ఎక్కడెక్కడైతే నన్నే సేవించు, నాకే అర్పించు, నేనే అంతానో
అని వారు చెప్పారో అదంతా ఆత్మస్వరూపాన్ని గురించే కానీ శంఖ చక్ర గదాది సహిత చతుర్భుజాదులతో కూడినటువంటి స్థూల రూపమును గురించి కాదు. వారే కాదు, మహాత్ములంతా సెలవిచ్చే నేననేది ఆత్మను గురించే కానీ శరీరాన్ని గురించి కాదు. వారి దృష్టికి ఆత్మేతరం గోచరించదు అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్. ఓం నమో భగవతే శ్రీరమణాయ.